క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్దాం. గెరాసేనుల దేశం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకున్న సందేశాన్ని మొదటి సందేశంలోనే చెప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు గత రాత్రి నన్ను ప్రేరేపించారు. ప్రభు భోజనానికి ముందుండే సందేశం చేసే పని ఆయనకు నచ్చినట్లుగా మనల్ని డిజైన్ చేయడం, మన అనుభవాలను మన ఉద్దేశాలను సరిచేస్తూ ఉంటుంది. మొదటి సందేశం ఇది గంగాలపు సందేశం. మీకు ఎప్పుడో చెప్పాను కదా, ఇది గంగాలపు అనుభవం. ఇక్కడ కడుక్కొని పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలి, లేదంటే ఏమని రాయబడింది, చనిపోతారంట. సో ఇక్కడ సరిగ్గా దేవుని ఉద్దేశాలు మార్చుకోలేని వ్యక్తి లోపట ప్రవేశించి ప్రభు భోజనం తిని అచ్చువలువ నూనె రెండవ సందేశంతో నింపబడ్డా అది అతనికి ప్రమాదం అవుతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, వాక్య సత్యము సర్వసత్యము కూడా కొన్నిసార్లు కొందరికి విషమై ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ప్రాసెస్లో మనం వెళ్ళకపోతే అది ప్రమాదాన్ని తెస్తుంది. మీరు చెప్పండి, దావీదు మందసాన్ని తీసుకొస్తున్నాడు, ఊరేగిస్తున్నాడు, ఎద్దుల కాళ్ళు జారాయి, మందసం కింద పడిపోబోయింది. నిజంగా దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడో మీరు చెప్పండి. మందసం కింద పడుతుంది, గుండెల నిండా దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు ఏం చేస్తాడు, పట్టుకుంటాడు. మరి ఉజ్జా చేసిన తప్పేమిటి? నేను ఒకసారి ధ్యానం చేస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. చాలాసేపు కన్నీళ్ళు గార్చాను ఉజ్జా కోసం. అయ్యో, నువ్వు ఎంత మంచి భక్తుడవయ్యా, నా దేవుని మందసం పడుతుంటే ఆపాలనుకున్నావు. నా దేవుడు ఏంటో నీ మీద కోపగించుకొని నిన్ను మొత్తాడు. అక్కడ నువ్వు చనిపోయావు. అక్కడే నీకోసం ఎదురు చూస్తున్న నీ పిల్లల గురించి ఆలోచించలేదు, నీ భార్య గురించి ఆలోచించలేదు, ఆ తర్వాత నీకున్న బాధ్యతలను గురించి ఆలోచించలేదు. క్షణాల్లో అలా కూలిపోయావు. ఉజ్జా, నీ సంగతి ఏమిటి? పరలోకంలో నిన్ను కలుసుకుంటాను. నీ పాదపరిచర్య చేసే అవకాశం అక్కడ ఉండదేమో, కానీ నీ దగ్గర కూర్చొని కొన్ని నేర్చుకోవాలయ్యా అని ఉజ్జాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను ప్రార్థనలో ఎత్తిపట్టుకొని పరిశుద్ధాత్మని అడిగాను, నా గురించి ఒకసారి ఆయనతో చెప్పు. నేను ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నానని. అందరు అతన్ని భక్తుడిగా జ్ఞాపకం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అతనిలో భక్తి కనపడుతుంది. ఏం చేశాడండి పాపం ఆయన? నా దేవుని మందసం పడుతుందని చెయ్యడ్డు పెట్టడం తప్ప. అవును, మరి ఎందుకని చంపేశాడు ఆయన? దేవుడు యజమాని, కుమ్మరి. రోమాపత్రిక చెప్పినట్లుగా కుండకు అడిగే అధికారం లేదంట. ఎందుకు నన్ను ఇలా చేసావు, ఎందుకు నన్ను అలా చేస్తున్నావు? కుండకి కుమ్మరిని అడిగే అధికారం లేదు. యజమాని ఆయన, మనకి ఆయన ఇష్టం, మనం ఆయన సొంతం, మనం ఆయన ప్రజలం. కాబట్టి ఆయన ఏం చేసినా సరే భవిష్యత్ కార్యాచరణ ఆయన సంకల్ప సంపూర్ణం కొరకే చేస్తాడు. దేవుడు నాతో అన్నాడు, పిచ్చోడా, ఈ భూమి మీద బ్రతకడమే జీవమా, నా కోసం బ్రతకడం జీవమా? నీకోసం. మరి అతను చేసింది నా కోసం బతికేట, నేను తీసుకెళ్ళిపోయా. తన చావు నా కోసమే, తన బ్రతుకు నా కోసమే. అది ప్రస్తావన. ఈ భూమి మీద బ్రతికి తన పిల్లలు, తన కుటుంబ, తన భార్య బాధ్యతలు నిర్వర్తిస్తాడు సరే, కానీ నేనే తీసుకున్నానంటే నాకు సేవ చేస్తున్నట్టు, ఇప్పటికీ ఉజ్జ నాకు సేవ చేస్తున్నట్లే. అతని ఫలం అధికమైంది పరమందు అన్నాడు. ఆయన కోసం బ్రతికినా ధన్యతే, ఆయన కోసం చనిపోయినా ధన్యతే. రెండవ పాఠం ఏమిటంటే, దాని వలన ఇక మీదట పుట్టబోయే సంఘములో చేర్చబడబోయే వారికి తరతరముల పాఠము నేర్పించడానికి. ఏమండి, ఒక్క తరానికి కాదు, తరతరములకు
ఓ నిర్దిష్టమైన మార్గాన్ని, పాఠాన్ని నేర్పించడానికి మహాభక్తుడై, మహా ఉన్నతమైన ఆలోచన విధానం కలిగిన ఉజ్జాకారకుడయ్యాడు. కాబట్టి అతడు మంచి విశ్వాసి, మంచి భక్తుడు. తన దేవుని మందసం పడకుండా కాపాడాలనుకున్నాడు. కానీ నియమం ప్రకారంగా వెళ్ళలేదు. వాస్తవానికి అతను ముట్టకూడదు. అందుకని సర్వసత్యము కూడా కొన్నిసార్లు విషం అవుతుంది, కొన్నిసార్లు అపార్థం అవుతుంది. రెండోది మనకు ప్రమాదం అవుతుంది. వాక్యం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనం అంత లెక్కలోకి వస్తూ ఉంటాం. అవును కదా? ఏమి తెలియని వాడు తప్పు చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా తెలియదండి పాపం అని విడిచిపెడతారు. అన్నీ తెలిసిన వాడు తప్పు చేస్తే పెద్ద పంచాయతీ. అది అట్టెట్లా చేసావు నువ్వు, నీకు అన్నీ తెలుసు. అలాగా వాక్యం ఎంత ఎక్కువగా తెలుస్తుంటుందో అంత త్వరగా లెక్కలోకి వస్తుంటాం. అది జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అది ప్రమాదమే. కానీ వాక్యం ఎంత ఎక్కువ తెలుసుకొని ఆ వాక్యానికి లోబడతామో పరమందు అంతటి స్థాయి పెరుగుతుంది. మనకు అధిక మహిమ కలిగేది వాక్యం వలన మాత్రమే. వాక్యం వలన మాత్రమే మనకు అధిక మహిమ కలుగుతుంది. ఇంకా దేని వల్ల కలిగే అవకాశం లేదు. తల మీద ఉన్న అభిషేకం, కృపావరాలు ఏం చేయలేవు. వాటితో పెద్ద పరలోకమందు యూజ్ ఉండదు. ఇక్కడ మాత్రమే వాటితో మనకు పని. ఈ బలహీనమైన శరీరంతో కొంత దేవుడు ఇచ్చినటువంటి తోడవి, ఆయుధాలు అవి. ఈ శరీరంతో మనం ఏం చేయలేం కాబట్టి మనకు తోడుగా వాటిని ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. వరములను పంచి కార్యసిద్ధి, ఆ కార్యసిద్ధి కోసం ఇచ్చాడు వాటిని, అంతే. కానీ మన సంపూర్ణత, పరిపూర్ణత కృపావరాల మీద ఆధారపడి లేదు. ఇకపోతే వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నాం, వాక్యానికి ఎంత విలువిస్తున్నాం అనేది ఎలా తెలుస్తుంది? వాక్యాన్ని మనం ఎన్ని రకాలుగా మన ఆలోచనను బట్టి, మన వ్యక్తిత్వాలను బట్టి, మనకున్న అవగాహనను బట్టి నమ్ముతూ ఉంటాం, ఎన్నో రకాలుగా. కానీ అక్కడ మాత్రం దైవ చిత్తం, దేవుని ఆలోచన ఒక రకంగానే ఉంటుంది కావచ్చు. కానీ ఎన్నో కోణాలు ఆ ఒక్క వచనంలోనే ఉంటుంది. వజ్రంలాగా, వజ్రపు ముఖం బహుముఖత కలిగింది కదా, అలాగా. ఇకపోతే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. దేవుడు ఏ ఉద్దేశంతో వాక్యం అక్కడ రాయించాడో కావాలనే కొన్నిసార్లు దేవుడే మరుగు చేస్తాడు. అందరికీ తెలియకూడదు అనుకుంటాడు ఆయన. అవునా కిరణ్ పాల్ గారు? అందరికీ తెలియకూడదైతే మరి నువ్వెందుకు అందరికీ చెప్తున్నావు? ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. అందరికీ తెలియకూడదని దేవుడు తన మర్మములను, తన ఉద్దేశములను, రహస్యములను దాచిపెట్టాడన్నది నిజమే. కానీ అందరిలో తాను నాటిన మొక్కలు కొన్ని ఉన్నాయి, వారందరికీ తెలియాలి కాబట్టి ప్రకటిస్తున్నాను నేను. ఈ మాట ఎక్కడుందో తెలుసా? మార్కు సువార్త. చూడండి, నేను ఈరోజు చెప్పబోయే సందేశానికి ముందుగా ఈ ఉద్దేశం మీకు అర్థం అవ్వడానికి మాత్రమే. మార్కు సువార్త 4వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకైన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అనియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. ఏమిటంటండి? ఈ రాజ్య మర్మములు అయితే మీకు అనుగ్రహించబడ్డాయి. ఒకవేళ వాళ్ళు తెలుసుకుంటారేమోనని, వాళ్ళు తెలుసుకోకుండా ఉండడానికంట ఉపమాన రీతిగా బోధించబడుతున్నాయి అంట. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? అందరూ తెలుసుకోవాలనా? దేవుడు నాటిన మొక్కలకు మాత్రం ఖచ్చితంగా ఈ సూర్యరశ్మి అందాలి. మిగతా వాటికి మేఘాలు అడ్డొచ్చేస్తే చీకటిమయం. ఏమండి, దేవుడు తను చేసిన సృష్టిలోనే ఆయన బోధ ఉంది, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. సృష్టింపబడిన వాటిని ఆలోచించడం వలన అదృశ్య లక్షణములు తేటపడతాయి. 1-2 కాదు, మనం ఊహించలేం. ఆయన సృష్టిని మనం వర్ణించుకోవడానికి కూడా సాధ్యపడదు. ఏమండి, చిత్ర విచిత్రంగా ఆయన సృష్టి నిర్మాణం అయింది. మీకు తెలుసా, కొన్ని రకముల చెట్లు ఉన్నాయి. అవి మనిషి కనబడినా, పురుగు కనబడినా, జంతువులు కనబడినా దగ్గరకు వస్తే కావుగులించుకుంటాయి, చక్కగా హత్తుకుంటాయి. తెలియదా మీకు? నాకు తెలియదు ఒకప్పుడు, తర్వాత తెలిసింది. కొన్నాళ్ళకు విడిచిపెడితే ఎప్పటికి విడి అస్థిపంజరం, ఇంకా మాంసాన్ని పీల్చుకుంటాయి అవి. పురుగు కనబడ్డా సరే మింగేస్తాయి. వాటికి మాంసం అంటే ఇష్టం. మాంసం తినే చెట్లు
నరమాంస భక్షకులైన చెట్లు. కొన్ని చెట్లేమో నడుస్తాయి, కానీ భూమి మీద కాదు, సముద్రపు లోతుల్లో ఎక్కడో ఉండి నడుస్తూ ఉంటాయి అవి. మీరు నేను చెప్పేవని నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఈజీగా మీకు బయటకు వస్తాయి. దేవుని సృష్టి అది. ఏమని వర్ణించగలం ఆయన గొప్పతనాన్ని? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదురా బాబు అంటే, విశ్వాన్ని అర్థం చేసుకోవడం ఇంకా అది తలకు మించిన పని. అందుకే నేను ఏమన్నానంటే, నిత్యత్వం అంతా డైలీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఊహించుకోండి, ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ముగింపు వరకు ఎంతమంది భక్తులు ఉన్నారో అందరి అనుభవం మనం నేర్చుకోవాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత సాధ్యమవుతుంది. కొందరు ధన్యజీవులు ముందే వెళ్ళిపోయి పరదేశంలో నేర్చుకుంటా ఉన్నారు, ఏమండి. కానీ చాలామంది మాట విన్నప్పుడు అవునండి అయితే నేను త్వరగా వెళ్తే బాగుండు అనుకునేవారు కూడా దౌర్భాగ్య జీవులే. అదేలాగా కిరణ్ పాల్ గారు అంటే, వారికి తెలియని విషయాలు బయలుపరచబడే కాలంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఇవి నువ్వు తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాలి. ముందే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు నేర్చుకుంటానంటే ఈ చివరి దినాల్లో ఉన్న ధన్యత పోతుంది. అంత్యకాలం వరకు ముద్రింపబడి ఉండాలి. చివరి దినాల్లో ఉన్న సంఘానికి నేను దాచిన మర్మములన్నీ బయలుపరచాలన్న దేవుని సంకల్పంలో మనం బతుకుతున్నప్పుడు వెళ్ళాలనుకోకూడదు, ఉండి నేర్చుకోవాలనుకోవాలి. కానీ ఇక్కడే బ్రతకాలనే మనసుతో కాదు, ఎప్పటికైనా వెళ్ళాలి నేను అక్కడికనే మనసుతో బ్రతకాలి. అప్పుడు బ్రతుకుట క్రీస్తే చాలు. సో దేవుడే కొన్ని విషయాలు దాచుతాడు. అలా దేవుడు మనకు దాచే గుంపులో మనం ఉండకూడదు, దేవుడు మనకు బయలుపరిచే గుంపులోకి మనం రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వైరుధ్యాలుగా కనబడతాయి, స్వయం వైరుధ్యాన్ని కలగజేసుకుంటాయి. ఒక చోట అవుననుంది, ఇంకో చోట కాదనుంది. చాలాసార్లు చెప్పాను వాటిని గురించి. కానీ ఈరోజు గెరాసేనుల దేశం గురించి మాట్లాడుకుందాం, ఏమండి. ఇటు వ్యక్తిగత నిర్మాణంతో పాటు పరలోక శాశ్వత నిర్మాణాన్ని కూడా మన మనసులో మనం కట్టుకుందాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. చాలు. ఇక తర్వాత మీరు 16, 19 వచనాల్లో మీరు చూసినా ఒకడు అనే ప్రస్తావనే ఉంది. కానీ మత్తయి సువార్త మీరు చూస్తే ఇదే ప్రస్తావన, ఇంకొకటి కాదు. ఇదే గెరాసేనుల దేశం, ఇదే అపవిత్రాత్మ ప్రస్తావన, అదే సముద్ర అద్దరిగా వారు వెళ్ళినటువంటి మార్గం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8:28. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. ఇక్కడ మీకు ఒకరు కనబడుతున్నారా, ఇద్దరు కనబడుతున్నారా? మార్క్స్ వార్తలు ఎంతమంది కనబడ్డారు? ఒక్కరు. ఇదే ప్రస్తావన మార్క్స్ వార్తలోకి వెళిస్తే ఒక్కరు అని అంటున్నాడు. ఇదే ప్రస్తావన మత్తయి సువార్తలోకి వస్తే, అయితే ఇదే ప్రస్తావన ఇంకొక సువార్తలో కూడా రాయబడింది, లూకా సువార్త. చూడండి మరలా 8వ అధ్యాయం 27 నుండి చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. చాలు. ఇప్పుడు చెప్పండి, మార్కు సువార్తలు ఎంతమంది అని రాయబడింది? దయ్యములు పట్టినవారు ఒకరు. మత్తయి సువార్తలు ఎంతమంది అని రాయబడింది? 2. మరలా లూకా సువార్తకు వస్తే అదే ప్రస్తావన ఏమని రాయబడింది మరలా? ఇప్పుడు కొందరు తమ సొంత తెలివి వాడి భవిష్యత్తులో ఎప్పటికైనా ఇలా అనొచ్చేమో, ఒక్క సాక్ష్యం చెల్లదు కదా కిరణ్ పాల్ గారు, 2 సాక్ష్యంలు ఏవి పలుకుతున్నావో అదే నిజమని కదా మనం సూత్రం చేసుకున్నాం. అయితే మార్కు సువార్త చెప్పింది, లూకా సువార్త చెప్పింది కాబట్టి ఇదే సత్యమని నమ్మవలేను. అన్నిసార్లు ఒకే సూత్రం అన్ని సందర్భాలకు సెట్ అవ్వదు, సూట్ అవ్వదు. రాంగ్. అవును, 2 సాక్ష్యములు నిజమే, ఒకే దాని గురించి 2 ఇచ్చే సాక్ష్యములు తప్పక నిజమే. కానీ అది ఈ సందర్భాలలో కాదు. ఈ సందర్భాలలో 2 సాక్ష్యాలు కాదు, 100 సాక్ష్యాలు కూడా పనికిరావు.
ఎందుకంటే ఇక్కడ అబద్ధం అని కొట్టి పారేయడానికి ఏమీ లేదు. మరి ఎందుకండి అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఇలా రాయబడింది? సరే, ఒక లాజిక్. ఒకే విషయం ఒకేలాగా 3 చోట్ల రాయించడం టైం వేస్ట్ కాదా? అవునా కదా? మరి దేవుడు ఒకే విషయాన్ని 3 చోట్ల ఎందుకు రాయించాడు? ఒకేలాగుంటే ఒక చోట రాయిస్తే సరిపోతుంది, 3 చోట్ల రాయించక్కరలా. వ్యత్యాసంగా ఉండేటట్లు దేవుడే దాన్ని రాయించాడు. అయితే ఎందుకు రాయించాడంటే ఇక్కడ మానవుని ఆలోచన విధానం మనకు నేర్పించడానికి ఒకటి, రెండవది ఈ ఉద్దేశం, ఈ సంగతి దాచి స్వబుద్ధిని వాడే వారికి దీన్ని మరుగుపరిచి వారు దేవుని సంఘంలో నిలవకుండా, చేదువేర్లుగా నిలవకుండా, బుద్ధి లేని కన్యకలుగా విడవబడే గుంపులో వారు ఉండాలి. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలకు మాత్రమే దక్కాల్సిన ధనాన్ని ఇలాంటి చిక్కుముడుల్లో ఆయన దాచిపెడతాడు. ఇప్పుడు రెండో విషయం ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్తలో ఒకలాగా, మత్తాయి సువార్తలో ఒకలాగా, లూకా సువార్తలో ఒకలాగా రాయబడింది. మత్తాయి సువార్త దగ్గరకు వచ్చేసరికి 2 మిగతా 2 సువార్తల్లో 1 రాయబడింది. మనుషుని ఆలోచన వ్యవస్థ ఎలాంటిది అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో, తన దృష్టికి ఏది నచ్చుతుందో దాన్నే పాయింట్అవుట్ చేసి దాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తుంటాడు ఎక్కువ శాతం. కాదని చెప్పగలరా మీరు? మనం అదే పందాలో ఉన్నవాళ్ళం కదా. చాలాసార్లు మనం రియలైజ్ అవుతాం, అరే ఏదో పొరపాటు చేస్తున్నట్టున్నానే, నాకు నచ్చినట్లు ఆలోచిస్తున్నట్టున్నాను. అసలు అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఎలాంటి ప్రస్తావన ఉందో నాకు అర్థమైనట్లు నేను అర్థం చేసుకోకుండా అసలు అక్కడేం జరిగిందో అదే అర్థం చేసుకుందాం అనే మనసు అప్పుడప్పుడు మనకు వస్తుంటుంది. అది పరిశుద్ధాత్ముడు ఇస్తుంటాడు. ఎందుకంటే మంచివాడు ఆయన, మనం కాదు. ఆ మంచివాడు మనలో నివసిస్తున్నందుకు మనం గొప్ప శూరకార్యాలు చేస్తున్నాం. మనకి ఏ మంచి ఆలోచన వస్తున్నా సరే దానికి పూర్తి క్రెడిట్ ఆయనదే. అయితే ఆత్మావేశము వేరు, సొంతావేశము వేరు. ఎక్కువ శాతం మనం సొంతావేశానికి గురవుతుంటాం. ఎందుకంటే స్వాభావికంగానే మనం ఆదామవ్వల నుండి చెడిపోయి వచ్చాము. మరలా కొన్నాళ్ళకు స్పృహ వచ్చింది, అప్పుడైనా మారాలి, మార్పు రావాలి, వస్తుండాలి కదా. అన్నదమ్ములు 2 పోట్లాడుతుంటారు ఆస్తి విషయంలో, కానీ కొన్నాళ్ళకి మరలా ఆస్తి కంటే కూడా ప్రేమే గొప్పదనిపించి తమ్ముడు, అన్న ఎక్కడున్నావురా అని పలకరించుకుంటారు. అంటే వీడికి బుద్ధి రావడానికి కొంత టైం పట్టింది. ఎంత టైం అయినా పట్టనివ్వండి, ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, బుద్ధి రావడమే ప్రాముఖ్యం. సో ఇది మన అందరికీ అప్లై అవుతుంది. ప్రైజ్ ద లార్డ్ కదా. నేను కూడా కొన్నిసార్లు ఒకరి మీద కోపగించుకున్నాను అనుకోండి, ఎన్నాళ్ళకో మరలా ఆ విషయం దృష్టికి వచ్చి అరే ఆ రోజు నేను ఏదో పొరపాటు నిర్ణయం తీసుకున్నట్టున్నానే, అయితే నేనే రాంగ్ అనిపిస్తుంది. కొన్నిసార్లు నా ఎదుటున్న వాళ్ళకి అలాంటి ఫీలింగ్ కూడా రావచ్చు. అప్పటికైనా సరే రియలైజ్ అవుతుంది, చూసారు హృదయం, అది కావాలి దేవునికి. ఎప్పటికైనా రియలైజ్ అవ్వాలి. అది 6 నెలల, 5 నెలల, సంవత్సరమా, 2 రోజుల కాదు, ఎప్పటికైనా రియలైజ్ అవ్వాలి. దేవునికి కావాల్సింది అదే. అలాంటి మనస్తత్వం దేవుని పని కోసం కావాలి. ఎందుకంటే అది సత్యాన్ని నమ్మాలనుకుంటుంది, యథార్థంగా ఉండాలనుకుంటుంది. ఇది రాంగ్, ఇది రైట్ అనే విచక్షణ తనకు వచ్చేస్తుంది. అయితే దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఎటు వెళ్ళినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా నేనే కరెక్ట్ అనే ఆ మనస్తత్వం ఎలా ఉంటుందంటే దేవుడు వాడుకోడు. ఏమో ఎదుటివాడిలో కూడా ఏదైనా సత్యం ఉందేమో అని వెతికే మనసు కావాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, వాళ్ళు ఏదో కోణంలో రైట్ అయ్యి వాదిస్తారు. అయితే అది ఈ సందర్భానికి, ఈ పరిస్థితికి తగదు అని వారికి అర్థమయ్యేటట్టు చేయాలి. అదే మనం తీసుకోవాల్సిన బాధ్యత. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనుషుడు తనకు నచ్చినదే ఆలోచిస్తుంటాడు ఎక్కువగా. ఉదాహరణకి 2-3 విషయాలు చెప్పి ఓ పెద్ద విషయం మేము చెప్పి ముగించేస్తాను. సపోజ్ మీ ఇళ్ళల్లో ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ రోజు పాస్టర్ గారు రావడం కుదరలేదు. పాస్టర్ గారి దగ్గర సేవకులుగా తరఫీదైన వారినో లేదంటే సేవకురాలినో పంపించాడు. కొందరు ఏమని ఫీల్ అవుతారో తెలుసా? అందరూ ఫంక్షన్లకి వెళ్తాడు, మా దగ్గరికి రాలా. అవును కదా. ఎక్కడో ఓ చోట ఒక ఇంటిలో మరణం సంభవించింది. ఆ రోజు పాస్టర్ గారు వెళ్ళలేదు. కనీసం వచ్చెళ్ళొచ్చు కదండి, కనీసం వచ్చెళ్ళొచ్చు కదండి అని ఈ బాధ ఇలా పెట్టుకొని కనీసం రానందుకు
శాశ్వత కాలానికి సంబంధించిన బోధను సేవకుని విడిచిపెట్టే వాళ్ళు లేరా? ఆఫ్టర్ ఆల్ మరణం దగ్గరికి, పెళ్లి దగ్గరికి, ఫంక్షన్ దగ్గరికి రాలేదని మనసులో చింతపడి సేవకులకు దూరం కాలేదా చాలామంది? చాలా సంఘాల్లో జరగట్లేదు అలాగా? టీవీ ద్వారా వింటున్న మీ జీవితాలు అలాంటివి చూడలేదా? మీరు చూశారు కదా? చిన్ని చిన్ని వాటికి పెద్ద పెద్ద వాటిని పోగొట్టుకుంటాం మనం. ఓ మాట అన్నారనుకోండి, నన్ను అంటారా మీరు? అంతే, ఆ ఒక్కదానికోసం అక్కడున్న వజ్రాన్ని, బంగారాన్ని, మహాపర్వతాన్ని పోగొట్టుకుంటాం మనం. అంటే మన సొంత ఆలోచన, మన ఈగో ప్రాబ్లం మనల్ని తప్పక తప్పుదారులు నడిపిస్తుంది. అయినా మనకి ఈగో ఉండడానికి మన గొప్పతనం ఏముందని ఆయన కృప చూపకపోయి ఉంటే ఇంకా అదే పాపంలో బ్రతికేవాళ్ళం. ఆయన ద్వారా మనకు నీతి ఆపాదించబడింది. మనం మంచివాళ్ళం కాదు, కానీ నీతిమంతులం ఎలా అయ్యామంటే క్రీస్తును ఆశ్రయించినందుకు నీతిమంతులం. ఆయనలో వెళ్తున్నాం కదా, మనం మురికే, కానీ ఆయనలోనికి వెళ్ళేసరికి ఆయన నీతి కాబట్టి మనల్ని అనలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఆయనలోకి వచ్చేస్తున్నాం. ఆయనలో చేరిన మనల్ని నిందించడం కుదరట్లా. ఆయన అంటున్నాడు, నిన్ను నువ్వైనా నిందించుకోరా. నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు విమర్శించుకో. మనలను మనం విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకొందుము. పౌలు గారు అంటారు, నన్ను ఆయన తప్ప ఇంకెవ్వరు అనలేరు, అంటే నా యజమాని అనాలి అంటాడు. ఒకరోజు వస్తుంది ఆయన నిలదీస్తాడు, కానీ ఆ నిలదీసే సమయానికి రాజు వలె టీవీగా వెళ్ళాలంట ఆయన దగ్గరికి. అలాంటి రోజు రావాలి. భక్తుడైన యోబు ద్వారా కూడా దేవుడు మనకు అలాంటి స్థాయిని ఇవ్వాలనే పలికించాడు ఆ మాట. కానీ యోబు గారు నీతిమంతుడు, యథార్థవంతుడైన 42వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడు? నన్ను నేను అసహించుకొనుచున్నాను. కారణం ఏమిటంటే, అది వరకు వినికిడి చేత నేను విన్నానయ్యా నీ వార్త, నిన్ను గూర్చిన జ్ఞానం నాకు వినికిడి ద్వారా కలిగింది, కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా చూస్తున్నాను. నీ మహిమను చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను నథింగ్ అని. ప్రైజ్ ది లార్డ్. ఇలా చిన్ని చిన్ని కారణాలకు వాక్యాన్ని, సేవకుని పక్కన పెట్టిన సందర్భాలు లేవా? ఆస్తి కోసం, బంగారం కోసం, వెండి కోసం, ఉద్యోగాల కోసం, ప్రమోషన్ రాలేదని, పెళ్ళిళ్ళు కాలేవని, ఇలా ఏవో మన అవసరతలన్నింటినీ ఇంకా మీరు వరుసపెట్టి చూస్తే ఏవో ఆఫ్టర్ ఆల్ వాటి కోసం అత్యంత ప్రాముఖ్యమైన వాటిని మనం పక్కన పెట్టి ఉండలేదా? అది మనుషుని ఆలోచన వ్యవస్థ. అందరికీ ఉంది, ఎందుకంటే మనం అందరం ఆదాము పిల్లలం కాబట్టి. ఎవరి పిల్లలు? మనకు ఆయన ఎప్పుడే ఆస్తి ఇవ్వలేదు, కానీ మనం చచ్చేదాకా మనల్ని విడవని, మనల్ని వదలని స్వభావాన్ని మాత్రం శాపంగా ఇచ్చేశాడు ఆయన. ఆయన బాధపడుతున్నాడండి ఒకవైపు, ఇంకోవైపు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే అలా జరుగుటయే దైవ చిత్తం. అలా జరగకపోతే మీరు, నేను, మనం కదా, ఈ మహాసంకల్పం, చీకటి, సాతాను లేకుండా పోవడం, ఇలాంటివి ఏవి జరగవు. ఒక అవకాశం అక్కడ రావాలి, కానీ దేవుడు జరిగించలేదు దాన్ని. కాలగతిలో సాతానే వచ్చి వారిని ప్రేరేపించి వాడే దానికి కారకుడయ్యాడు కాబట్టి రేపు శిక్ష కూడా వాడికే వస్తుంది. చాలా పెద్ద ఇష్యూ ఇది. ఏమండి, దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించింది, ఫోర్ నాలెడ్జ్కి సంబంధించింది. దీన్ని ప్రభు చిత్తమైతే ఇంకొకసారి ఇంకా స్పష్టంగా ధ్యానం చేసుకుందాం. గుర్తుంచుకోండి, ఆయన శరీరం రక్తం తిని త్రాగడానికి ముందు మన వ్యక్తిత్వాన్ని మనం చెక్కుకుంటున్నాం. వాక్య సత్యము చెప్పే వారము కావచ్చు, కానీ కొన్నిసార్లు మంచి వ్యక్తిత్వం మనకు ఉండకపోవచ్చు. అక్కడ మనల్ని మనం మార్చుకోవాలి, కట్టుకోవాలి. అసలు నేనేమిటి, నా స్థాయి ఏమిటి, నన్ను ఎట్లా నువ్వు నీ స్థాయి గొప్పదే, చాలా ఉన్నతమే. అది వాక్యాన్ని బట్టి మాత్రమే నువ్వు చెప్పుకోగలవు. నీ వ్యక్తిత్వాన్ని చెప్పుకోగలవు అనే ప్రశ్న వస్తే అంత ఖాళీ. లేదే, నా వ్యక్తిత్వాన్ని బట్టి నేను గొప్పనేదే కాదు కదా అంటాం కదా. అక్కడే ఆగుదాం అందరం. మనకు దేవుడు వాక్యము వలన ఇచ్చిన ఘనతను ఆధారం చేసుకొని మనం అతిశయపడతాం, కానీ మన వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకొని అతిశయపడే రోజు వచ్చేంత వరకు మనలో ఈగో ప్రాబ్లం పని చేయకుండా చూసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ కదా. మన వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకొని మనం అడుగులేయాలి. కాబట్టి మనుషుడు తనకు నచ్చిన దాన్ని ఎక్కువ చూస్తాడు,
తనకిష్టమైన దాన్ని ఎక్కువగా మాట్లాడతాడు, ఇక అందులోనే అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటాడు. అలాగే మార్కు, లూకా కూడా ఆ పరిస్థితిలో తమకు ఎక్కువగా ఆకర్షణీయముగా వారిని ఆకర్షించే ఓ పరిస్థితి మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఏంటంటే అక్కడ ఎంతమంది ఉన్నారని చూడట్లేదు, ఎక్కువ గాయపడింది ఎవరు, ఎక్కువ ఇబ్బంది పడింది ఎవరు, ఆ ఇబ్బంది ఏమిటో వివరిస్తున్నారు మార్కు, లూకా. కానీ మత్తయి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా చెప్తున్నాడు. స్వయం వైరుధ్యాలు ఏమీ కాదు, ఒకరు చెప్పంది ఇంకొకరు చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. మీకు గుర్తుందా, ఒకరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఒకచోట యాక్సిడెంట్ అయింది. విలేకరులు 4 రకాల వార్తలు వ్యాప్తిలోనికి తీసుకొచ్చారు. ఒకడేమో కార్ యాక్సిడెంట్ అయిందని రాశాడు, ఇంకొకడేమో చిన్న కార్ యాక్సిడెంట్ అయిందని రాశాడు, ఇంకొకడేమో ఎర్ర కారు యాక్సిడెంట్ అయింది అన్నాడు, ఇంకొకడేమో మారుతి కార్ యాక్సిడెంట్ అయింది అన్నాడు. ఇందులో ఏది నిజం అంటే 4 నిజమే. అవును, కార్ యాక్సిడెంట్ అయింది. ఏ కార్ అది? మారుతి కార్ యాక్సిడెంట్ అయింది. అది కలర్ ఏమిటి? ఒక పేపర్లో లేదు, ఇంకో పేపర్లో వెతకాలి. ఇది రెడ్ కలరా, నేను మారుతి అనే రాశాను, నువ్వేమో చిన్న కార్ అని రాసావు, నువ్వేమో రెడ్ అని రాసావు. అవన్నీ ఒకసారి పక్కన పెట్టండి. కార్ యాక్సిడెంట్ అయింది, మారుతి కార్, రెడ్ కార్, మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన వాడికి కలర్ రాయాలనిపిలా, ఆ యాక్సిడెంట్ సిచ్యువేషనే రాశాడు ఒక చోట. ఇంకొకటేమో దాని కంపెనీ రాసేసాడు, యాక్సిడెంట్ మర్చిపోయాడు వాడు. అక్కడ ఎంత డ్యామేజ్ అయిందో రాయలా, కంపెనీ పేరు హైలైట్ చేశాడు. ఇంకొకడేమో అసలు వాడికి ఏమీ లేదు, వీడి రంగులు పిచ్చోడు అనుకుంటా, ఎర్రదని రాశాడు అంతే. సో ఇట్లా మన పిచ్చి మనకు ఆనందమై కొన్నిసార్లు మన పరిస్థితుల్ని మనమే పాడు చేసుకోవడం సహజంగా అన్ని చోట్ల జరుగుతుంది. దాన్ని మనమే ఒక్కొక్క అడుగు వేసుకొని మార్చుకోవడం మంచిది. అయితే ఈ సందర్భంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఈ సందేశం మొత్తానికి ఇది ప్రాముఖ్యం. ఏమిటో చెప్పనా? అసలు ఆ గెరాసేనుల దేశములో దయ్యములు పట్టినటువంటి వారి ముందు లూకా లేడు, మార్కు లేడు. డైరెక్ట్గా ఆ లైవ్లో ప్రత్యక్షంగా మత్తయి మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఏది రాసినా మత్తయి రాసిందే కరెక్ట్ అనాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒకరా ఇద్దరా? మత్తయ్యే ఉన్నాడు అంటున్నారు సార్, అయితే ఇద్దరే. మరి లూకా, మార్కు రాసిన లేఖనాలు అబద్ధమా? కాదు. మత్తయి ప్రత్యక్షంగా ఉన్నాడు, మార్కు, లూకా ప్రత్యక్షంగా జరుగుతున్నప్పుడు ఆ గెరాసేనుల దేశంలో లేరు ప్రభువుతో. కాబట్టి ఏ ఇష్యూ అయినా మత్తయి నుంచే వాళ్ళు సేకరించాలి, మిగతా శిష్యుల నుంచి వినాలి. అలా అక్కడ జరిగింది వీరు పంచుకున్నప్పుడు విన్నారు. సువార్తను రాయాల్సి వచ్చినప్పుడు దానిని అక్కడ ఎంత డ్యామేజ్ అయిందో రాశారు, కానీ అక్కడ ఇద్దరున్న ప్రస్తావన రాయలేదు. ఒకడు చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నాడు అక్కడ, అలాంటి వాడిని నా ప్రభువు విడిపించాడని చెప్తున్నారు అక్కడ. ఇంకా తక్కువ డ్యామేజ్ ఉన్నవాడిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి మత్తయి మొత్తం ఇష్యూ రాశాడు, పరోక్షంగా ఉన్నవారు ప్రాముఖ్యమైనది రాశారు. ఇందులో కొట్టిపారేయడానికి ఏదీ లేదు. సో బోధ చేస్తున్నటువంటి వారు, బోధకులు, స్కాలర్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనుషుడు పెట్టుకున్న ఫండమెంటల్ దేవుడు దాచిన మర్మాన్ని బయటికి తీసుకురాదు. దేవుడు నేర్పే ఫండమెంటల్లోనికి రావాలి. ఇది ప్రపంచం మొత్తానికి దేవుడు నేర్పమన్న విషయం తప్పకుండా తెలుసుకోండి. ఇప్పుడు మనం కల్పించుకున్న ఫండమెంటల్స్, దేవుడు దాచిన మర్మాల్ని బయటికి తేవడం సాధ్యపడదు. అపోస్తలు, ప్రవక్తలు నేర్పిస్తారు దేవుని రహస్యమైన సంగతులు తెలుసుకోవడం ఎట్లో. అందులోనికి వస్తే తప్ప మనకు ప్రత్యక్షత కలగదు, మన వ్యక్తిత్వాలు సరిచేయబడవు. కాబట్టి పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణం దేవుడు నేర్పే ఆలోచన విధానంతోనే సాధ్యమవుతుంది. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఈరోజు నేర్చుకున్న వ్యక్తిత్వ పాఠాలు, దేవుని వాక్యపు సమన్వయత మనసులో దాచుకోండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి.